ప్రేరేపించబడిన సహోదరులు స్తుతులు చెల్లిస్తారు. యేసుక్రీస్తు ప్రభువా, ఈ ఉదయకాలంలో ప్రశాంతమైన వాతావరణంలో నీ పాద సన్నిధానములో నీ పాదముల చెంతకు చేరి నీ సన్నిధి సహవాసములో మమ్మల్ని సమకూర్చి సమావేశపరిచి సంసిద్ధపరచిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి మంచి విశ్రాంతిని మంచి నిద్రను ఇచ్చి సురక్షితంగా కాచి కాపాడితిరి. సురుకైనటువంటి మెలకువ సుఖమైన నిద్రను ప్రసాదించితిరి దేవా, నీకు స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో అనేక మంది లోకాన్ని వదిలి ఉంటారు. ఆయా కారణాల చేత మాకంటే ఆరోగ్యవంతులు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు, విద్యా జ్ఞానము తత్వజ్ఞానము కలిగినటువంటి వారు ఎంతో మంది లోకాన్ని వదిలి ఉన్నారు. మీరైతే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు దేవా. ఉదయకాలంలో ప్రభు నాయన నీ సన్నిధి సహవాసములు సమకూర్చి ప్రభు నాయన నీ దాసులతో నీ పిల్లలతో పరిశుద్ధులతో పరిశుద్ధుల స్నేహము పరిశుద్ధుల సహవాసము ప్రభు నాయన మీ నామములో ప్రభు నాయన మీరు మాకు అనుగ్రహించితిరి దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎంతటి భాగ్యము, ఎంతటి ధన్యత ప్రభు నాయన, ఎందరికో లేని భాగ్యము, ఎన్నిక లేని మాకు ప్రభు నాయన మీరు మాపాడుతూ నడిపిస్తున్న దేవా, నీకు స్తోత్రములు. చాలిన దేవా, సరిపోయిన దేవా, సమీపమైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభు నాయన దేవా, మా జీవితాలలో అనేకమైనటువంటి మేలు ఉపకారములు చేస్తున్నా మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు చేసిన మేలులు ప్రభువానని ఎన్నని వివరించగలము తండ్రి. ఏమని వివరించగలము అవి లెక్కకు మించినవిగా ఉన్నవి ప్రభా నాయన, నీకు స్తోత్రములు. ప్రభా నాయన దేవా, నువ్వు చేసిన మేలులు బట్టి చూస్తే మా జీవిత కాలమంతా నిన్ను స్తుతించినా మేము రుణస్థలమే, మా బ్రతుకు కాలమంతయు నిన్ను కీర్తించినా మేము రుణస్థలమే తండ్రి. వేలాది పొట్టేలను ఏడాది కోడల నుంచినా మేము రుణస్థలమే తండ్రి. దేవా తండ్రి, నువ్వు చేసిన మేలులు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలమయ్యా. ఏమీ లేని వారముగా మా విరిగి నలిగిన హృదయముతో మా స్తుతులు ఆరాధనలు మా ప్రభువు మా విమోచకుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున స్తుతించి ఆరాధించి ఘనపరుస్తున్నాము తండ్రి. స్తుతులు చెల్లించిన చంద్రన్ గారికి చూస్తున్నాం. మన మధ్య ఇప్పుడు దేవానందం గారు నర్సరావుపేట నుంచి దైవ సందేశ్ స్తుతులు ఆరాధన తలంపులు అందించుండగా అందరూ మీట్లో ఉండి చక్కగా అయిందాం. వందనాలు బ్రదర్, దేవానందం బ్రదర్. వందనాలండి పాల్ గారు, వందనాలు. ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట చేరి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మన ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతున్నాను, దయచేసి గమనించండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 19-20 వచనాలు. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. మన ఆరాధన నిమిత్తమై దేవుడు చదవబడిన లేఖన భాగాలను మనకు దీవించి పంచిపెట్టునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చక్కని ఉదయకాలం మన ప్రభు వారి యొక్క పరిశుద్ధ పునరుద్ధాన దినపు ఉదయకాలం సమయంలో మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతిస్తూ, అదేవిధంగా ఆ ప్రభు నామం పేరిట తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించేటువంటి సమయం. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై అనేటువంటి మాట ఆరాధనలో చాలా ముఖ్యమైన మాట. అనగా రిమెంబరెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, హూ ఈజ్ అవర్ సేవియర్, లార్డ్. మన ప్రభు, మన రక్షకుడైన యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోవడం, ఇది ఆరాధనలో ముఖ్యమైనటువంటి సంగతి. ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు లేఖనాల్లో నుండి అనేక సంగతులు, అవి పాత నిబంధన లేఖనాలైనా క్రొత్త నిబంధన లేఖనాలైనా కూడా ఆ ప్రభువుని మనము
జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి విషయాల్లో నుండి మనం పొందుకున్నటువంటి రక్షణ భాగ్యం వెనుక ఆ ప్రభు చేసినటువంటి కార్యం మనం అనేక లేఖన భాగాల్లో నుండి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ ప్రభు మనకిచ్చిన రక్షణను బట్టి, ఆ రక్షణ కొరకై ప్రభు చేసినటువంటి ఆ గొప్ప శిలువ బలియాగాన్ని గురించి మనం తలపోసుకున్నప్పుడు మన హృదయాల్లో కృతజ్ఞత భావం అనేది పొంగి పొర్లటం మనం అనుభవించినటువంటి విషయమే ప్రియులారా. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఆరాధనకు ప్రభు ఆ రోజు తాను అప్పగింపబడినటువంటి రాత్రి ఆ మేడగదిలో తన శిష్యులకు ఇచ్చినటువంటి ఆ చిట్ట చివరి ఆ పస్కా విందులో ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం చూస్తా ఉన్నాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయండి. ఆ తరువాత అపోస్తలుడైనటువంటి పౌలు గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బయలుపరిచినటువంటి సంఘ సత్యాలు, సంఘ క్రమాల్లో కూడా పౌలు గారు చెప్పాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని అని. కాబట్టి ప్రభు అపోస్తలుడైనటువంటి పౌలుకి సంఘ క్రమం, ఆరాధనా విధానం, ఆరాధికులు చేయవలసినటువంటి కార్యాలు అప్పగించినప్పుడు ఆ పౌలు తిరిగి తన రాతల ద్వారా, తన పత్రికల ద్వారా ఆనాటి మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘాలకు అప్పగిస్తే ఆ సంఘాల నుండి అవే ఆజ్ఞలు, అదే పత్రికలు తిరిగి తిరిగి వ్రాయబడడం ద్వారా మన బైబిల్ గ్రంథంలో సమకూర్చబడి ఈనాడు మనకు అప్పగించబడ్డాయి. ఇది ఆచారం కాదు, అలవాటు కాదు, ఇది ఆజ్ఞ. కాబట్టి ఇచ్చింది సృష్టికర్త, మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి తప్పకుండా ఆయన రక్తంలో కడగబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా ప్రతి ప్రభు దినాన ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభు చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞను పాటించడం అనేది అది విధి, అది కట్టడ, అది తప్పకుండా చేయవలసినటువంటి విషయం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి కొన్ని తలంపులు, మనకున్న కొద్ది సమయంలో కొన్ని తలంపులను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 17-18 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దీనిని చేయడని ప్రభు చెప్పినటువంటి ఇచ్చినటువంటి ఆజ్ఞను మనము ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటానికి సమయాన్ని వినియోగిద్దాం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు. ధర్మశాస్త్రం ప్రత్యేకించి లోకములో ఉన్నటువంటి ప్రజలందరిలో నుండి చేయబడినటువంటి ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం, అది కేవలం ఇశ్రాయేలీయులకు చెందినటువంటిదే. అది నిజానికి చూస్తే ఒక మాట, అద్భుతమైనటువంటి మాట. ఎలా ఇచ్చాడు వారికి అంటే, అది మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనం నుండి కొన్ని మాటలు నేను చదువుతున్నాను. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సొంతముగా వ్రాయుట ముగించిన తరువాత మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి, అది అక్కడ నీ మీద సాక్షార్థముగా ఉండును. ఇశ్రాయేలు సమాజం అంతటి మీద సాక్షార్థముగా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం అని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. సాక్షార్థముగా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం అనేటువంటి మాట. అయితే ఈ సాక్షార్థముగా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రమును వారు పాటించి
దానిని నెరవేర్చాలి నిజానికి. కానీ గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తాం. ధర్మశాస్త్రములోని ప్రతి విషయాన్ని కూడా నెరవేర్చాలనేటువంటి ఒక ఆజ్ఞ అక్కడ మనం పర్టికులర్ గా గమనిస్తాం. ధర్మశాస్త్రం ఇవ్వబడింది, దాన్ని వారు నెరవేర్చాలనేటువంటి ఆజ్ఞ ఇవ్వబడింది. కానీ అందులో వారికి ఇవ్వబడినటువంటి ఒక అంశం ఏంటంటే, ఇక్కడ నేను చదువుతున్నాను గమనించండి. 3వ అధ్యాయం 10వ వచనంలో, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. వీళ్ళారా, ఇది చాలా భయం గొలిపేటువంటి మాట. ధర్మశాస్త్రం ఇవ్వబడింది, విధులు ఇవ్వబడ్డాయి, కట్టడలు ఇవ్వబడ్డాయి ఇశ్రాయేలులకు. అయితే ఆ విధులకు లోబైన ఆ విధించిన క్రియలకు సంబంధులందరూ, అంటే ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధించినటువంటి వారందరూ శాపములకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. చూడండి, ఇది ఎంత కఠినమైనటువంటి భయంకరమైనటువంటి మాట. ధర్మశాస్త్రం ఇవ్వబడింది, ఆ నీతి విధులన్నీ నెరవేర్చాలనేటువంటి ఆజ్ఞ ఇవ్వబడింది. అయితే అన్ని విధులు కూడా చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడతా ఉంది. అలాగైతే ధర్మశాస్త్రం యూదులకు ఇవ్వబడింది, ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి యూదులు శాపగ్రస్తులని వ్రాయబడతా ఉంది. ఎందుకంటే అందులోని విధులన్నీ కూడా చేయటానికి నిలకడగా ఉండాలని వ్రాయబడతా ఉంది పిల్లారా. అలాగైతే ధర్మశాస్త్రం లేనటువంటి అనే జనాంగమైనటువంటి మన మీద కూడా ఆ శాపం ఉంటా ఉంది. దేన్ని బట్టి వచ్చింది? ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు, కానీ ధర్మశాస్త్రము ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది, దాని కింద ఉన్నవారు శాపగ్రస్తులని వ్రాయబడింది. అలాగైతే మనము ఎందుకు శాపగ్రస్తులం అయ్యాం? మన మీద ఉన్నటువంటి ఆ విధేంటి? ఆది ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఆజ్ఞాతిక్రమం అనేటువంటి పాపంలో పడిపోయి మరణాన్ని కొని తెచ్చుకోగా, ఆ మరణం అనేది ఆయన నుండి మానవులమైనటువంటి మనకి తల్లి గర్భం నుండి వారసత్వంగా సంక్రమిస్తా ఉంది. ఆ యొక్క పాపాన్ని బట్టి మరణం అనేది మనకి సంక్రమిస్తా ఉంది. ధర్మశాస్త్రానికి లోనైన వారు శాపగ్రస్తులుగా ఉన్నారు, ధర్మశాస్త్రానికి లోను కానటువంటి అన్య జనాంగమైనటువంటి మనం కూడా శాపగ్రస్తులుగా ఉంటున్నాం ప్రియులారా. రోమాపత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూస్తే, యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారు అని మేము ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాం అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. అలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలు అంటున్నాడు, ధర్మశాస్త్రము పాపాన్ని ఆరోపిస్తూ ఉండగా మరణాన్ని కొని తెస్తూ ఉంటుండగా, ధర్మశాస్త్రం అనేది కేవలం పాపం అనేది ఏంటో తెలియజేస్తా ఉంది, అంతేగాని ఆ పాపానికి నివారణ ధర్మశాస్త్రము కల్పించలేకపోయింది. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్త 5:17 ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయటానికి రాలేదు, అది కొట్టివేయటానికి ఇవ్వబడలేదు, కానీ ధర్మశాస్త్రము నెరవేర్చటానికి నేను వచ్చానంటున్నాడు. ఇక్కడ చూడండి, ధర్మశాస్త్రాన్ని కానివ్వండి, ప్రవక్తల వచనాలను కానివ్వండి, కొట్టివేయటానికి నేను రాలేదు, కానీ నెరవేర్చటానికి నేను వచ్చానంటున్నాడు. ప్రియులారా, ధర్మశాస్త్ర విధులను ప్రభువైన యేసుక్రీస్తు వారు నెరవేర్చి కొట్టివేసినట్లుగా మనము లేఖనాల్లో గమనించవచ్చు. మరొక మాట చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు ఈ విషయాన్నే మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును. చూడండి, ఇక్కడ ఇదే నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను. అటు యూదులు, ఇటు అన్య జనాంగమైనటువంటి మనతో మాట్లాడుతున్నాడు. మీకును మాకును, మాకును అనగా ఆయన యూదుడు కాబట్టి యూదుల గుంపులో తనను కలుపుకొని అన్య జనాంగమైనటువంటి మనతో, ఆనాడు ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి అన్య జనాంగంతో, ఈనాడు అన్య జనాంగమైనటువంటి మనతో కూడా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీకును మాకును ఉండినటువంటి ద్వేషం. చూడండి, ఉండిన ద్వేషం అనగా విధిరూపకమైనటువంటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం. చూడండి, ధర్మశాస్త్రం ద్వారా అక్కడ శాపం వచ్చిందని మనం చూస్తా ఉన్నాం. ధర్మశాస్త్రం ద్వారా అన్యులకు యూదులకు మధ్య ఏమొచ్చిందండి? ద్వేషం. ఈ ద్వేషాన్ని అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత. ఇందాక అక్కడ ప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్త 5:17 నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చా అన్నాడు. మరి ఎలా నెరవేర్చాడు?
తన శరీరమందు నెరవేర్చాడు ప్రియులరా. తన శరీరమందు నెరవేర్చి దానిని కొట్టివేశాడు. నెరవేర్చకుండా కొట్టివేయలా. ధర్మశాస్త్రం యొక్క ప్రతి విధిని కూడా, ధర్మశాస్త్రములో అనేకమైనటువంటి బలులు ఇవ్వబడ్డాయి, బలి అర్పణలు ఇవ్వబడ్డాయి, కట్టడలు ఇవ్వబడ్డాయి, విధులు ఇవ్వబడ్డాయి, ఆచారాలు ఇవ్వబడ్డాయి, పండుగలు ఇవ్వబడ్డాయి. ఇవన్నీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శరీరములో నెరవేర్చబడి కొట్టివేయబడినట్లుగా మనం చూస్తున్నాం. తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు అని. ఇదే విషయాన్ని రోమీలతో కూడా మాట్లాడుతూ పౌలు గారు 8వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిననో దానిని దేవుడు చేశాను. చూడండి ప్రియులారా, ధర్మశాస్త్రము పాపాన్ని చూపించింది గాని పాపానికి నివారణ చేయలేకపోయింది. ధర్మశాస్త్రం చేయలేకపోయిన దాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేశాడు. ఎట్లనగా చూడండి, పాప మరణ నియమముల నుండి ఆయన మనల్ని విడిపించాడు. ప్రియులారి, ఉదయకాలం మనము జ్ఞాపకం చేసుకుందాం. నిజానికి ప్రతి మానవుడు కూడా, యూదుడైన మనమైన, అన్ని జనాంగమైన మనమైన, పాప మరణముల నియమానికి లోబడినటువంటి మనల్ని ప్రియులరా ధర్మశాస్త్రం విడిపించలేకపోయింది, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు విడిపించాడు. ఇక్కడ చూస్తున్నాం, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర, చూడండి ప్రతి చోట కూడా ఈ మాట పౌలు గారు వాడుతున్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. పాపం మనకి ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ధర్మశాస్త్రం పాపం అనగా ఇట్టిదో సూచించింది. ఆ సూచించబడినటువంటి ఆ పాపానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శరీరమందు శిక్ష విధింపబడింది. కాబట్టే పౌలు గారు ఎఫెసీయులతో మాట్లాడుతున్నాడు, క్రీస్తు తన శరీరమందు దాన్ని కొట్టివేశాడు ఆ ధర్మశాస్త్రాన్ని అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. అదే విధంగా కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఈ విషయాన్ని మరొకసారి పౌలు గారు తేటతెల్లం చేస్తున్నాడు. మరియు వారి మనస్సులు అనగా యూదుల యొక్క మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు, ఈరోజు తేదీ జనవరి 19, 2025 సంవత్సరం, ఈ రోజు వరకు కూడా, ఈ క్షణం వరకు కూడా, ఈ గడియ వరకు కూడా వారి మనస్సులు కఠినములాయను. అవునండి, యూదుల మనస్సులు నేటికి ఇలానే ఉన్నాయి. ఈ ఉదయకాలం వరకు కూడా వారి మనస్సులు అలానే ఉన్నాయి. నేటి వరకు నువ్వు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడింది. పాత నిబంధన అనగానే ధర్మశాస్త్రము, ప్రవక్తల వచనాలు, ఆ రెండు కలిపి చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు. అనగా పాత నిబంధన గ్రంథం అంతా అని మనం చెప్పుకోవచ్చు. ధర్మశాస్త్రములో బలులు, కట్టడలు, విధులు ఇస్తే ప్రవక్తలు ఏం చేస్తున్నారు? ప్రవక్తలు ప్రవచించారు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి, ఆయన జీవితం గురించి, ఆయన పుట్టుక, ఆయన జీవితం, ఆయన యొక్క శిలువ మరణం, ఆయన శ్రమలు, ఆయన రక్తం, ఆయన మరణం, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానం, ఇవన్నీ కూడా ప్రవక్తలు రాశారు. అవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు నెరవేర్చాడు. నెరవేర్చి కొట్టివేశాడు. క్రీస్తునందు అది కొట్టివేయబడింది ప్రియులారా. కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. మరొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, మనకున్న 10 నిమిషాలే కదా. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 13, 14 వచనాలు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు ప్రభు అన్న మాట చాలా ముఖ్యమైనటువంటి మాట. 15వ వచనం, ఇప్పటికీ కానిమ్ము. యోహాను అయితే ఆయన నివారింపజూశాడు, అయ్యా నేను నీ దగ్గర బాప్తిసం తీసుకోవాలి, నువ్వేంటి నా దగ్గరకు వచ్చావు బాప్తిసం కొరకంటే ప్రభు ఇచ్చిన జవాబు ఇది, ఇప్పటికీ కానిమ్ము. ఇప్పటికంటే ప్రభు నీతి యావత్తు నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకంటున్నాడు, ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. నీతి యావత్తు నెరవేర్చటానికి మన ప్రభు వచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు ప్రియులరా, గలతీ పత్రికలో మనం ఇందాక ఒక వచనాన్ని గమనించుకున్నాం. అక్కడే 12, 13, 14 వచనాలు కూడా గమనించినప్పుడు ఇక్కడ అంటాడు,
ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు అనగా మనకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మనలను విమోచించెను. చూడండి, ఆ ధర్మశాస్త్రం యొక్క శాపం, ధర్మశాస్త్రంకు లోబడిన వారందరూ అక్కడ శాపగ్రస్తులైనటువంటి మాట ఇందాక 10వ వచనంలో మనం చూసాం. శాపానికి లోనై ఉన్నారు. అలాగైతే వారిని కానివ్వండి, మనల్ని కానివ్వండి, నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనాలు పొందటం కొరకై మనందరి శాపాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు గ్రహించి శాపగ్రహిగా సిలువలో వేలాడి ఆ గొప్ప సిలువ మరణాన్ని, ఆ ఘోరమైన సిలువ మరణాన్ని పొందాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిరస్సు మీద ముండ్ల కిరీటం పెట్టబడింది. కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. ప్రక్కలో బల్లెపోటు, వీపంతా కొడా దెబ్బలతో నాగడి చాలా వల్లే దున్నపడింది. మొహం మీద ఉమ్మి పిడిగుద్దులు గుద్దారు, చెంపలు పెరికారు. ఇక ఆయన్ని చేయనటువంటి, ఆయన పట్ల ప్రవర్తించినటువంటి దుష్కార్యం ఏది కూడా లేదు ప్రియులారా. అంతగా ఆయన అవమానించి, హేళన చేసి, హింసించి సిలువకు అప్పగించినప్పుడు యేసు ప్రభువారు మనందరి పాప శిక్ష సిలువ మీద భరించి ధర్మశాస్త్రాన్ని తన శరీరం మందు కొట్టివేశాడు. నీతి యావత్తు తన శరీరం మందు నెరవేర్చి ఆ ధర్మశాస్త్రం యొక్క ప్రతి ఒక్క ఆజ్ఞను కొట్టివేసి ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ఆనాటి యూదులైన మనల్నైనా ప్రతి ఒక్కరిని కూడా ఆయన శాపం నుండి విమోచించి అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనాలు పొందటానికై మనల్ని కూడా రక్షించి సిద్ధపరిచిన మన ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు స్తుతులు అర్పించ బద్దులమై ఉన్నాం. అలాగ చేయుటకు ప్రభు తన ఆత్మ సహాయాన్ని మనందరికీ దయచేయును గాక. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్. చక్కటి ఆరాధన తలంపులు అందించిన బ్రదర్ దేవానంద గారికి వందనాలు. మరి మన మధ్య మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయన్ నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయన్ తృణీకరింపబడే విసర్జింపబడెను దుఃఖాక్రాంతుడాయే వ్యసనముల భరించెను మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయన్ గొర్రెల వలె తప్పితిమి పరుగిడితిమి మన దారిన్ అరుదెంచే కాపరియై అర్పించే ప్రాణమును అరుదెంచే కాపరియై అర్పించే ప్రాణమును మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయన్ నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయన్. చక్కటి స్తుతి పాట పాడిన రూపస్ గారికి చూస్తున్నాం. తిరిగి ఇద్దరు ఎవరైనా కానీ మన రూపస్, మన ఆసాబు కానీ రెడ్డి అమ్మని కానీ స్తుతులు చెల్లిస్తాం క్లుప్తంగా. ప్రేమగల పరిశుద్ధులైన తండ్రి, నమ్మకమైన దేవ, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క పునరుత్థాన దినంలో ప్రభువా ఆయన తండ్రి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని పూజించి మిమ్మల్ని ఘనపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని ఈ ప్రాతకాల సమయాన్ని మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా.
అవును తండ్రి, మీ యొక్క వాక్యం లేఖన భాగాల్లో తండ్రి మీ వివరించిన రీతిగా ప్రభా, ధర్మశాస్త్రమును ప్రభా మేము ఎవరూ కూడా నెరవేర్చలేము. అయినా కూడా ప్రభా మేము అన్యజనులముగా, వాగ్దాన నిబంధన లేని ప్రజలముగా ఉన్నటువంటి మమ్మల్ని ప్రభా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ప్రేమగల తండ్రి నైనా మీరు ధర్మశాస్త్రాన్ని అంతటిని నెరవేర్చడానికి ఈ భూలోకానికి మీరు వచ్చారు. కలవరి శిలువ పైన మీరు మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడవై మూడవ దినమున తిరిగి లేచి మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రేమగల తండ్రి, పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా తండ్రి మీరు కలవరి శిలువలో కాచినటువంటి అమూల్యమైన శ్రేష్టమైన రక్తము ద్వారా ప్రభా మీరు అనుగ్రహించినటువంటి ప్రభా రక్షణ భాగ్యమును బట్టి, పరలోక రాజ్య వారసత్వాన్ని బట్టి మీకు వందనాలు, ఇచ్చిన గొప్ప నిరీక్షణను బట్టి మీకు వందనాలు. మీరు మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచి తండ్రి పరలోక రాజ్యానికి ఆరోహణుడివై తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుని మా కొరకే విజ్ఞాపన చేస్తున్నారు. మా కోసమే తిరిగా రాబోతున్నారు ప్రభా తండ్రినైనా, మా కోసమే తిరిగా రాబోతున్నారనేటువంటి శుభప్రదమైన నిరీక్షణ మా జీవితాలు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, మా స్తుతి ఆరాధనను తండ్రి ప్రభా మీకు చెల్లిస్తుండగా స్వీకరించమని యేసు పరిశుద్ధ నామమునే మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు ఆరాధన తలంపులు అందించిన దేవానంద గారు తిరిగి మనకు వాక్య సందేశము నిశ్చులుగా శ్రద్ధగా విన్నాము. 6 గంటల వరకు, 6:10 వరకు దేవుని వాక్యం అందించుండగా శ్రద్ధగా విన్నాం. వందనాలు బ్రదర్, దేవానంద బ్రదర్. వందనాలండి. ప్రియులారా, మన వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ లేఖనాలు మనం చదువుకుందాం. అపోస్తుడైన పౌలు దెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం, లేదా 3వ వచనం కూడా సహాయకరంగా చదువుకుందాం. దెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభుదినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీయో లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. మరొక లేఖన భాగాన్ని కూడా మనం చదువుకుందాం. పాత నిబంధన గ్రంథం నుండి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణకుదురుగాక. దేవుడు మన వాక్య ధ్యానం కొరకై చదవబడిన లేఖన భాగాలను తన ఆత్మ ద్వారా దీవించి మనకి పంచిపెట్టునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో 2 మాటలు అనగా 2 దినాల గురించి మనం చదువుకున్నాం. దెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు దినం అనేటువంటి మాట, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా దినం అనేటువంటి మాట. మనము గత సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన వాక్య ధ్యానం చేసినప్పుడు క్రీస్తు దినము, యేసు క్రీస్తు దినము అనేటువంటి దినాన్ని గురించి మనం ధ్యానం చేశాం. ఈ రోజు మనం ఏదైతే చదువుకున్నామో ఆ లేఖన భాగాలను కొన్ని వివరించుకుందాం అని చెప్పేసి ముగించుకున్నాం ఆ రోజు వాక్యాన్ని. యేసుక్రీస్తు దినము అంటే ఏంటో ఆ రోజు మనం ధ్యానం చేశాం. యేసుక్రీస్తు దినము, క్రీస్తు దినము మత్తయి సువార్తలో ప్రభువే చెప్పినట్లుగా మనుష్య కుమారుని దినము, మనుష్య కుమారుని రాకడ దినము, యేసుక్రీస్తు ప్రత్యక్షత దినము, ఇవన్నీ కూడా ఒకటే దినాన్ని గురించి సూచిస్తా ఉన్నాయని మనం చెప్పుకుంటూ, ఆ దినము మనం ఇప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రహస్య రాకడ దినము అని మనం లేఖనాల్లో నుండి మనం కొన్ని సంగతులను చదువుకొని ధ్యానం చేశాం. ఆ యేసుక్రీస్తు దినము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన సంఘం కోసం వచ్చేటువంటి ఆకాశ మండలాన్ని వరకు
పరలోకం నుండి దిగి వచ్చేటువంటి దినానికి ఆ మాట సూచనగా ఉందని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సంఘం ఎత్తబడేటువంటి దినం. అయితే ఈరోజు మనం మరి 2 దినాల గురించి మనం చెప్పుకుంటున్నాం. అదేంటంటే మొదటిగా ప్రభువు దినము, తరువాత సమయం ఉన్న కొన్ని సంగతులు యెహోవా దినం గురించి కూడా మనం ధ్యానం చేసుకుందాం. అసలు ప్రభు దినం ఏంటి? మళ్ళా యేసుక్రీస్తు దినం అంటేనేమో సంఘం ఎత్తబడేటువంటి దినం అని మనం చూసుకున్నాం. మళ్ళా ప్రభు దినం ఏంటి? ఇప్పుడు మనం చదువుకున్నాము దెస్సలోనిక మొదటి పత్రికలో. నేను మరొక్కసారి మీకు దాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ ప్రభు దినమట రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను అంటున్నాడు. ఈ ప్రభు దినం ఎలా వస్తుందట? రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగ వస్తుందట. మరొక మాటను కూడా చదివి మీకు వివరణ ఇస్తాను. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి నేను చదువుతున్నాను. 8వ వచనం నుండి చదువుతున్నాను. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు నేను మీ ఎడల దీర్ఘశాంతము గలవాడనై ఉన్నాను. ఆయన మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఇక్కడ ఈ 2 లేఖనాలని మనం గమనించినప్పుడు ప్రభు దినం అంటే ఏంటో మనకు అర్థమవుతా ఉందండి. దొంగ వలె రావడం అనేది ప్రభు దినం యొక్క లక్షణం. మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను ఈ సందర్భంలో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక మాటను, ఇదే మాటను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 41వ వచనం చూస్తే 42వ వచనం, ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. 43వ వచనం, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును. ఇక్కడ చూడండి, ఒక దొంగ వచ్చే విధానంతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క రాకడను పోలుస్తా ఉన్నాడు. అట్లాగైతే పేతురు గారు ప్రభు దినం దొంగలాగా వస్తుంది అన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ప్రభు దినం దొంగలాగా వస్తుంది అన్నాడు. అంటే దొంగ ఎలాగా వస్తాడో ప్రభు దినాన ప్రభు కూడా అలాగా వస్తాడన్నాడు. అలాగైతే ఈ ప్రభు దినం అనేది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రహస్య రాకడ దినం అండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, లేఖనాలు చెప్తున్న మాటలు ఇది. ప్రభు దినం అనే మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రహస్య రాకడ దినానికి చెందినటువంటి మాట. తర్వాత ఎందుకు ఇది ప్రభు యొక్క రహస్య రాకడ దినానికి చెందిన మాట అని నేను గట్టిగా చెప్పగలుగుతున్నానంటే, ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మాట. దేని కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో 2వ రాకడ గురించి పేతురు గారు మాట్లాడుతూ, కొందరు ఆలస్యం అని ఎంచుకుంటున్నారు. నిజానికి అది ఆలస్యం కాదు. ప్రభు దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినమే. కాబట్టి ప్రభు 2000 సంవత్సరాల క్రితం వెళ్ళాడని మనం అనుకుంటున్నాం. అది కేవలం 2 దినాలే అయింది, ఆలస్యం కాదు. ఒకవేళ గనక మానవులమైన మనకి ఆయుష్కాలం 70-80 సంవత్సరాలే. కానీ మనకి 2000 సంవత్సరాలు అంటే చాలా 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 ఎక్కువ కాలమే మన దృష్టిలో. కానీ దేవుని దృష్టిలో 2 దినాలే. మన దృష్టితోనే మాట్లాడుకుందాం, మనం మానవులం కాబట్టి. మనకది ఆలస్యం, ప్రభు ఆలస్యం చేస్తున్నాడని అనుకుంటున్నారు. కొంతమంది అపహాసకులు వచ్చి ఎగతాళి చేస్తున్నారు. కానీ ఇక్కడ పేతురు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, అది ఆలస్యం కాదు. ఒకవేళ ఆలస్యం అని మీరు అనుకున్నా కూడా ఆలస్యం ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ఎవరు నశించిపోవటం మన ప్రభువుకి ఇష్టం లేదు కాబట్టి, అందరూ కూడా రక్షణ పొంది తనతో పాటు పరలోకంలో ఉండాలని ఆయన ఆశ కాబట్టి, మీ కొరకే, ఇంకా నమ్మని మీ కొరకే ఆయన ఆలస్యం చేస్తున్నాడని పేతురు గారు చెబుతూ, ఇక ఎప్పటికీ ఆలస్యం చేస్తూనే ఉంటాడని అనుకోబాకండి. ప్రభు దినము, ఆయన రాకడ దినము దొంగ వచ్చినట్లు హఠాత్తుగా వస్తుంది, జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడు.
అంటే ఈ ప్రభు దినం అనేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రహస్య రాకడ దినానికి సంబంధించినటువంటి మాట అని మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. అదే సమయంలో ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగాల నుండి మరొక సంగతిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, లేదా మీకు తెలియజేస్తాను. ఏంటో తెలుసా? ఇప్పుడు మళ్ళా దశలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళినట్లయితే 3వ వచనం లోకుల గురించి మాట్లాడుతున్నాడు. నమ్మిన వారు ఏంటి? సంఘము. ఈ సంఘానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఒక దొంగలాగా వచ్చినప్పుడు సంఘానికి ఇది సంతోషకరమైనటువంటి దినం. అది యేసుక్రీస్తు దినం అని పిలువబడిన, ప్రభు దినం అని పిలువబడిన, చూడండి ఆయన రహస్య రాకడ దినం క్రీస్తు దినం అని పిలువబడింది, అది యేసుక్రీస్తు దినం అని చెప్పుకున్నాం. అదే సమయంలో ఆ యేసుక్రీస్తు దినము ప్రభు దినం అని కూడా పిలువబడతా ఉందండి. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. అది ప్రభు దినం అని కూడా పిలువబడతా ఉంది. ఎందుకు? మనం ఆ ప్రభు దినం కొరకు ఎదురు చూస్తున్నాం. అది సంఘం ఎత్తబడే దినం. సంఘం ఎత్తబడే దినం సంఘానికి సంతోషకరమైన దినం. పౌలు గారు ఏమన్నాడు? నేను ఇప్పుడే వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశగా ఉందన్నాడు. అది నాకు మేలు అన్నాడు కదా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అన్నాడు. ఒకవేళ చావు కంటే ముందే నేను ఇప్పుడే వెళ్ళిపోయి ప్రభుతో కూడా ఉండాలని ఆశగా పడ్డటువంటి అపోస్తలుడైన పౌలును మనం చూస్తున్నాం. దశలోనిక సంఘస్థులు ఇక్కడే మనం 4వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు చూస్తే మనం ఎత్తబడతామన్నాడు. అంటే ఆయన జీవించి ఉన్న దినాల్లోనే ప్రభు యొక్క దినం లేదా యేసుక్రీస్తు దినం సంభవిస్తుందని వారు ఆశతో ఎదురు చూశారండి. అది మేలైనటువంటి దినం. కానీ ఇక్కడ 3వ వచనం ఏం చూస్తున్నాం? దశలోనిక మొదటి పత్రిక 5:3లో ఇక్కడ లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమి లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. ప్రియులారా చూడండి, ఇక్కడే మనకు తేడా జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సిన సంగతి ఉంది. సంఘానికేమో అది సంతోషకరమైన దినం, వారు ఎత్తబడతారు, ఇక ప్రభుతో శాశ్వతంగా ఉంటారు, యుగయుగాలు ఉంటారు. ప్రభుతో ఉంటే సంతోషం, శాంతి, సమాధానాలు, కన్నీరు ఉండదు, మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఆనందం. కానీ లోకులకి ప్రభు దినాన ఆకస్మికంగా నాశనం తటస్థిస్తుందట, సంభవిస్తుందట. అంటే ఇక్కడ మనం ప్రభు దినం అనేది మనం ఏదైతే 3వ దినము మనకి చదువుకున్నాం మనం, యెహోవా దినం అని, దాని గురించి నేను వివరిస్తా. ప్రభు దినం అనేటువంటి మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రభు దినం అనేటువంటి మాట సంఘం ఎత్తబడి క్రీస్తు దినానికి అప్లై అవుతుంది, అంటే దానికి అన్వయించుకోవచ్చు మనం. ప్రభు దినం అనేది, యేసుక్రీస్తు దినం అనేది ప్రభు దినం అని కూడా పిలువబడింది. అదే సమయంలో ఈ ప్రభు దినం అనేది యెహోవా దినము అనేటువంటి ఆ దినాన్ని గురించి కూడా ప్రభు దినం అనేటువంటి పదం వాడబడింది. ప్రియులారా, ఎందుకు? మనం యోవేలులో మనం చదువుకున్నాం ఏమని? యెహోవా దినము సమీపమైంది కాబట్టి మీరు భయపడండి, మీరు వణకండి అన్నాడు. అదే కదా అక్కడ చెప్పాడు. ఆ దినము సమీపమైనని దేశ నివాసులందరూ వణకుదురుగాక. ఆ దినము 2వ వచనం అంటాడు యోవేలు 2:2లో, ఆ దినం అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును అంటూ 11వ వచనంలో ఏమంటాడంటే యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడు ఎవడు. అంటే అది ఒక భయంకరమైన దినము ప్రియులారా. దాని గురించే ఇక్కడ లోకుల విషయంలో తెలియజేస్తా ఉన్నాడు. అలాగైతే ప్రభు దినం అనేది యెహోవా దినానికి కూడా ఆ పదం వాడబడింది. ఇప్పుడు మనం యెహోవా దినం అంటే ఏంటని మళ్ళా మనం చూసుకుందాం. 3 దినాలు మనం చెప్పుకున్నాం కదా. ఒకటి యేసుక్రీస్తు దినం, అది సంఘమెత్తబడే దినం. సంఘానికి అనగా విశ్వాసులమైన మనకి అది సంతోషకరమైన దినం, మనకు ఆనందాన్ని తీసుకొచ్చే దినం, మనకు మేలు చేసే దినం అది. ఇక ఈలోక సంబంధమైనటువంటి ఈ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, వ్యాధులు ఏవి ఉండకుండా ఇక మనం మహిమా శరీరాలతో ప్రభుతో ఉండేటువంటి దినం అది. ఇంకా అక్కడి నుండి ఆ దినం మొదలుకు మనం ప్రభుతోనే ఉంటాం. అది సంతోషకరమైన దినం మనకి. కానీ ఎందుకు లోకులకి అది శ్రమకరమైనటువంటి దినము? ఎందుకు యెహోవా దినం అనేటువంటిది భయంకరంగా ఉండబోతా ఉంది? ఎందుకు యెహోవా దినం అనేటువంటిది అంధకారమయంగా ఉండబోతా ఉంది? ఎందుకు అది మరి ప్రజలు వణకవలసినటువంటి దినమై ఉంటా ఉంది అనేది మనకున్నటువంటి సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. 27 మినిట్స్ ఉంది ఇంకా. ఈ 27 మినిట్స్ లో
యెహోవా దినం అంటే ఏంటి అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. మొదటిగా మనం చూద్దాం ఆమోసు గ్రంథం. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ప్రభు చిత్తమైతే ఈ రోజు వర్తమానంలో చెప్పగలిగినంత చెప్తాను. ప్రభు చిత్తమైతే మరి ఇంకోసారి మనం కలిసినప్పుడు మిగిలినటువంటి సంగతులు మీతో పంచుకుంటాం. ఎందుకంటే ఇది ఒక చాలా పెద్ద సబ్జెక్ట్. మనం అరగంటలో మనం దీన్ని పూర్తి చేసుకునే సబ్జెక్ట్ కాదు. చెప్పగలిగినంత వరకు ఈ రోజు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు చిత్తమైతే మరొకసారి మీకు ఈ సంగతులు మనం పంచుకుందాం. ఇప్పుడు మొదటగా ప్రభు దినము, ఆ ప్రభు దినముతో క్షమించండి, అంటే ప్రభు దినం అనే పేరు దీనికి కూడా వాడబడింది. యెహోవా దినము సంఘానికి ఎటువంటి సంబంధం లేనటువంటి దినం. యెహోవా దినం అనేది ఎప్పుడు ప్రారంభం అవుద్ది అంటే, ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి భేదాన్ని కూడా మీకు, డిఫరెన్స్ కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు దినానికి యెహోవా దినానికి ఉన్నటువంటి డిఫరెన్స్, భేదం ఏంటనేది ఇది నోట్ చేసుకోండి. యేసుక్రీస్తు దినం అనేది ఒక క్షణములో జరిగేటువంటిది, రెప్పపాటులో జరిగేటువంటిది. ఇక అంతే, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఇక యేసుక్రీస్తు దినం అనేది మళ్ళా లేదు. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు దినం అనేది ఎట్ ఏ టైం, అంటే దట్ ఈస్ ఏ పాయింట్ ఆఫ్ టైం. ది డే ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ బి ఏ టైం, పాయింట్ ఆఫ్ టైం. ఇట్ విల్ బి ఏ పాయింట్ ఆఫ్ టైం, అంటే ఒక క్షణములో జరిగిపోయేది అది. బట్ వేరాజ్ ది డే ఆఫ్ యెహోవా దినం అనేది ఇట్స్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అది ఒక దినం కాదు, ఒక గడియ కాదు, అది ఒక కాలము. అది పీరియడ్ ఆఫ్ టైం, అది కాలము. అందుకని ఇక్కడ పౌలు గారు ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు. ఆ సమయములను గూర్చి, ఆ కాలములను గూర్చి మీకు తెలియజెప్పనక్కర్లేదు, మీకు తెలుసు అవన్నీ అన్నాడు. దెస్సలోనికలతో మాట్లాడు 2 పదాలు వాడాడు. ఆ సమయమును గూర్చి, ఆ కాలాలను గూర్చి అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, సమయము అంటే అది సంఘం ఎత్తబడే సమయం, అంతే అయిపోద్ది అది అక్కడతో, యేసుక్రీస్తు దినం. కానీ కాలములు అనగానే యెహోవా దినం అనేది ఒక గడియ గాని, ఒక దినానికి సంబంధించిన మాట కాదు, ఇది కాలాలకు సంబంధించినటువంటి మాట ప్రియులారా. యెహోవా దినం అనేది ఎప్పుడు ప్రారంభమవుద్ది అంటే, సంఘం ఎత్తబడిన వెంటనే యెహోవా దినం ప్రారంభమవుద్ది. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే, యెహోవా దినము యొక్క ప్రభావము ఇశ్రాయేలీల మీద ఎలా ఉండబోతా ఉంది. ఇది మొదటి ఆస్పెక్ట్, మొదటి పాయింట్, మనం ధ్యానం చేయబోయే అంశం. యెహోవా దినం అనేది ఇశ్రాయేలీల మీద ఎలా ప్రభావం చూపబోతా ఉంది. రెండవ అంశం ఏంటంటే, యెహోవా దినం అనేది అన్య జనాంగం మీద ఎలా ప్రభావం చూపబోతా ఉంది. అన్య జనాంగం అంటే ఎవరు? మనం ఉండం, అప్పుడు సంఘం ఎత్తబడుద్ది. యూదులైనా అన్య జనాంగమైనా మనమందరం యేసుక్రీస్తులో ఒక్కటిగా ఉన్నాం, సంఘ వధువుగా ఉన్నాం. అది యేసుక్రీస్తు దినాన ఆ సంఘం ఎత్తబడుద్ది. వధువు వరుడు దగ్గరికి వెళ్ళిపోతుంది, వరుడు వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక నమ్మని అన్య జనాంగం, ఇక ఆ మాట మనం వాడుకోవాలి. విడిచిపెట్టబడినటువంటి యూదులు, విడిచిపెట్టబడినటువంటి అన్య జనాంగం. యెహోవా దినం అనే దినము యొక్క ప్రభావం ఇశ్రాయేలీయుల మీద ఎలా ఉండబోతా ఉందనేది మొదటి ధ్యానం చేద్దాం. తరువాత యెహోవా దినం అనే దాని ప్రభావం అన్య జనాంగం మీద ఎలా ఉండబోతుంది అనేది కూడా మనము ధ్యానం చేద్దాం ప్రియులారా. మొదటిగా ఆమోసు గ్రంథాన్ని మనం చూద్దాం. 5వ అధ్యాయం 18, 19, 20 వచనాలు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 18, 19, 20 వచనాలు. యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకొని ఉన్న వారలారా. ఎవరితో మాట్లాడుతున్నాడు? యోవేలు. ప్రవక్తలందరూ ఇశ్రాయేలుతోనే మాట్లాడారు. ప్రత్యక్షంగా దేవుడు వారికి ఇచ్చినటువంటి మాటలని తీసుకువెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకు, కొంతమంది ప్రవక్తలేమో ఐక్య ఇశ్రాయేలీలు కనగా యూదులు ఇశ్రాయేలీలు కలిసి ఉన్నటువంటి సమాజానికి వారు ప్రకటించారు. రాజ్యం 2గా విడిపోయిన తర్వాత కొంతమంది ప్రవక్తలు పర్టికులర్ గా ఇశ్రాయేలు ప్రజలు అనగా ఉత్తర రాజ్యం 10 గోత్రాల ఉత్తర రాజ్య ప్రజలకు ప్రకటించారు. కొంతమంది ప్రవక్తలేమో పర్టికులర్ గా 2 గోత్రాలు, యూదా బెన్యామీను గోత్రాలు చెందినటువంటి యూదా దేశం అనబడినటువంటి ఆ దేశంలో నివసించే యూదులకు, యూదా ప్రజలకు ప్రకటించారు.
కొంతమంది ఏమో 12 గోత్రాల వారికి ప్రకటించారు కొంతమంది ప్రవక్తలు. కొంతమంది ప్రవక్తలేమో కొంతమంది 10 గోత్రాల వారికి, కొంతమంది 2 గోత్రాల వారికి ప్రకటించారు. ఏదేమైనప్పటికీ వారు ప్రకటించింది కేవలం ఇశ్రాయేలీలకి, ఆ యూదులకు మాత్రమే. కాబట్టి ఇక్కడ యోవేలు ఒక సంగతిని ఇక్కడ, ఆమోస్ ఒక సంగతిని ఇక్కడ వెల్లడి చేస్తా ఉన్నాడు. ఏంటి? యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకున్నారట. ఎవరు? అవునండి, యూదులకి ఆశ ఉంది. యెహోవా దేవుని యొక్క రాకడను గూర్చినటువంటి ఆశ. ఆ ఆశ ప్రతి ప్రవక్త కూడా వెల్లడి చేశాడు. ఇందాక మనం ఆరాధనలో కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభువు వారు అన్నాడు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను నేను కొట్టివేయుటకు రాలేదు అన్నాడు. అంటే ప్రవక్తల వచనాలు కూడా ఎంత ముఖ్యం? లూకాసు వార్త 24వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రభువు ఎమ్మాయి మార్గంలో ప్రయాణం చేస్తున్న 2 శిష్యులతో మాట్లాడుతూ ఏమన్నాడు? మోషే మొదలుకొని సమస్త ప్రవక్తలు నన్ను గూర్చి వ్రాశారు అన్నాడు. అదే అధ్యాయంలో మోషే, అదేవిధంగా ప్రవక్తలు, అదేవిధంగా కీర్తన గ్రంథం, వీటన్నిటిలో కూడా నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరాలని నేను సజీవుడిగా మీ మధ్య ఉన్నప్పుడు చెప్పాను. అవన్నీ ఇప్పుడు నెరవేరినాయని చనిపోయి పునరుద్ధరణే లేచిన తర్వాత ప్రభు చెప్పాడు. యేసయ్య మాట్లాడాడు. అంటే ప్రవక్తలందరూ కూడా ధర్మశాస్త్రము రాసినటువంటి మోషే అనగా ఆదికాండం మొదలుకొని మలాకి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు గురించి ప్రవచించారు. ఆ ప్రవచనాలు నెరవేరాలి. ఆ ప్రవచనాల్లో ముఖ్యంగా మనం ఒక మాట ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకునే మాట, యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి అక్కడ యెషయా ప్రవచించినటువంటి మాటల్లో మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అదే అధ్యాయం 7వ వచనములో చివర్లో అంటాడు, సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచును, అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును, సైన్యములకు అధిపతికి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఈ వచనాన్ని పట్టుకొని యెహోవా దేవుని యొక్క రాకడ కొరకు, ఆయన ప్రకటించినటువంటి ఆయన శిశువు యొక్క రాకడ కొరకు అనగా మెస్సియా కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారండి. ఎదురు చూస్తూ ఆయన రాకడ కొరకు కనిపెడుతున్నారు. ఎందుకు ఎదురు చూస్తున్నారంటే ఆయన వస్తాడు, దావీదు రాజ్యాన్ని, దావీదు సింహాసనం మీద కూర్చొని దావీదు రాజ్యాన్ని తిరిగి ఆయన పునరుద్ధరిస్తాడు. మమ్మల్ని అందరినీ కూడా ఆయన రాజుగా పరిపాలిస్తాడు. రాజాది రాజుగా ఆయన మమ్మల్ని ఏల్తాడు. ఆ యెహోవా దేవుడు మమ్మల్ని ఏల్తాడు, మెస్సియాగా వస్తాడని వారు ఎదురు చూస్తున్నారు. ఆనాడే కాదు, ఈనాటి వరకు వారు ఎదురు చూస్తున్నారు. ప్రియులారా, దేని కొరకు ఎదురు చూస్తాం? ఎవరైనా మేలు కొరకు ఎదురు చూస్తారు కదా. అవును, ఇక్కడ రాయబడింది ఆ మేలు. ఆయన వస్తాడు, దావీదు సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. యేసు ప్రభువు వారు పుట్టినప్పుడు కూడా మరియమ్మ గారితో, ఎందుకు ఆమె ఒక యూదురాలే, గబ్రియేల్ గారు చెప్పిన మాట ఏంటో చూడండి. ఒక మాట నేను అక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనం చూస్తే, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఇదే కదా అక్కడ యెషయా కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. గబ్రియేల్ గారు దాన్ని స్థిరపరుస్తున్నాడు, జరగబోయే సంగతిని వెల్లడి చేస్తున్నాడు. అవును, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో ఆయన రాజుగానే వచ్చాడు, కానీ వడ్లవాని ఇంటి పుట్టాడు. అందుకనే జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్నారు. తర్వాత పిలాతు తన ముందు ఒక నేరస్తుడిగా తీసుకురాబడినటువంటి యేసు ప్రభుతో మాట్లాడుతూ, నీవు యూదుల రాజువా అని అడిగాడు. ప్రభు ఏమన్నాడు? అవును, నీవన్నట్టే, నేను యూదుల రాజునే అన్నాడు. అయితే నా రాజ్యం ఈలోక సంబంధమైన రాజ్యం కాదన్నాడు. ఒకవేళ నా రాజ్యమే గనక ఈలోక సంబంధమైన రాజ్యం అయితే నా సేవకులు నీ సేవకులతో పోరాడి నన్ను మీ సేవకులు బంధించకుండా చూసేవారు అన్నాడు. అయితే మొదటి రాకడలో ఆయన స్థాపించిన రాజ్యం అది సంఘమే. మన హృదయాల్లో, నమ్మిన వారి హృదయాల్లో ఆయన రాజ్యం ఉంది. ఇప్పుడు రాజుగా మన హృదయాల్లో ఆయన ఏళ్తున్నాడు ఈ సంఘం అనేటువంటి రాజ్యాన్ని.
అది ప్రత్యక్షంగా రాదు అని కూడా చెప్పాడు లూకాసు వార్తలో. దేవుని రాజ్యం అనేది ఏ యూదులైతే ఎదురు చూస్తా ఉన్నారో ఆ రాజ్యం సమీపంగా ఉందని వారు ప్రభుతో మాట్లాడినప్పుడు, యేసయ్యతో మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు, అయ్యా ఆ రాజ్యం ప్రత్యక్షంగా రాదు, అది మీ మధ్య ఉంది ఆల్రెడీ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన నమ్మిన వారి హృదయాల్లో ఆయన రాజుగా, ప్రభువుగా పరిపాలన చేస్తున్నాడు. అది ఆత్మ సంబంధమైన రాజ్యం. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన స్థాపించిన రాజ్యం. అదే సంఘం. ఆ రాజ్యంలో మనం సభ్యులుగా ఉన్నాం. ఎంత గొప్ప భాగ్యం యేసు ప్రభు నమ్మడం ద్వారా మనకు దేవుడు అనుగ్రహించాడండి. అలాగైతే ఇక్కడ యూదులు ఎదురు చూస్తున్న రాజ్యం అది ప్రత్యక్షమైనటువంటి రాజ్యం. ఆ రాజ్యం కొరకే ఆనాడు రాజుగా మెస్సయ్య వస్తాడని ఎదురు చూశారు. నేటికి ఎదురు చూస్తున్నారు. ఇందాక కూడా నేటి వరకు అనే మాట మనం ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు? వారి ముఖాల మీద ముసుగు నిలిచే ఉంది. పాత నిబంధన చదువుతున్నప్పుడు అది కొట్టివేయబడిందని ఇంకా వాళ్ళు గ్రహించలేక ఆయన వస్తాడు, రాజుగా మమ్మల్ని పరిపాలిస్తాడని ఎదురు చూస్తున్నారు. అయితే ఒక దినం ఉన్నది ప్రియులారా. అయితే అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్ష రాకడ దినం. రహస్య రాకడ దినములో సంఘం ఎత్తబడితే, ప్రత్యక్ష రాకడ దినములో ఆయన రాజుగా ఈ భూమి మీదకి తిరిగి వచ్చి 1000 ఏళ్ల పాటు ఈ భూమిని పరిపాలించబోతున్నాడు దావీదు సింహాసనం మీద కూర్చొని. ఇక్కడ మరియమ్మ గారితో గబ్రియేలు గారు చెప్పింది అదే. ఆయన తండ్రి అయినటువంటి దావీదు సింహాసనాన్ని ప్రభు అయిన దేవుడు ఆయనకి ఇస్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో మరియమ్మతో చెప్పాడు గబ్రియేలు. ప్రియులారా, అదే విషయాన్ని బట్టి యూదులు ఆ యెహోవా దినము కొరకు వారు పెట్టిన పేరు, ప్రవక్తలు పెట్టిన పేరు యెహోవా దినం. ఆ యెహోవా దినం కొరకు వారు ఎదురు చూస్తున్నారు. యెహోవా దినము యొక్క ప్రభావం ఇశ్రాయేలీయుల మీద ఎలా ఉండబోతా ఉందంటే, వాళ్ళందరూ ఎంతో సంతోషంతో ఎదురు చూస్తున్నారండి. మా ప్రభు వస్తాడు, ఈ హమాస్ గొడవ మాకుండదు, ఇక ఈ హెజ్బుల్లా బాధ మాకుండదు, ఇరాన్ వాళ్ళ బాధ మాకుండదు, ఇరాక్ వాళ్ళ బాధ మాకుండదు, ఈ రష్యా వాళ్ళ బాధ మాకుండదు. ఆయన వచ్చి శత్రువులందరినీ ఓడించి సింహాసనాన్ని స్థాపిస్తాడని, వారు తమకు శాంతి సమాధానాలు అనుగ్రహిస్తాడని వారు ఎదురు చూస్తున్నారు. ఈనాడు వారికి రాజ్యం లేదండి. ఈనాడు వారికి కేవలం దేశం ఉంది. ప్రజాస్వామ్య బద్ధమైనటువంటి ప్రభుత్వం ఉంది. వాళ్ళకి అంతే, రాజ్యం లేదు. ఒక ప్రభుత్వాన్ని స్థాపించుకున్నారు. వాళ్ళకి రాజు లేడు, ప్రధానమంత్రి ఉన్నాడు, బెంజమిన్ నెతన్యాహు గారు, మంత్రులు ఉన్నారు. ఇది ఈలోక సంబంధమైనటువంటి ప్రభుత్వం మాత్రమే, దేవుని రాజ్యం కాదు ఇది. ఇశ్రాయేలీయులకు ఒక ప్రభుత్వం వచ్చింది, ఒక దేశం వచ్చింది, ఒక స్థలం వచ్చింది. వారికి ఒక జాగా, స్థలం అంటూ లేకుండా తిరుగుతున్న దేశ దిమ్మరుల్లాగా ప్రపంచం అంతా తిరుగుతున్న వారు 1948 సంవత్సరం మరి మే నెల 14వ తేదీన దేవుడు వారికి ఒక స్వతంత్ర దేశాన్ని ఇచ్చాడంతే. రాజ్యం ఇంకా రాలేదు వారికి. అయితే ఆ రాజ్యం కొరకు వారు ఎదురు చూస్తున్నారు. అదే యెహోవా దినం. ఆ యెహోవా దినం కొరకు వారు కనిపెట్టి ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఆమోసు ద్వారా ఇశ్రాయేలీయులనిది మరి దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడంటే, యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకొని ఉన్న వారులారా, మళ్ళా చూడండి ఆమోసు 5:17. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకొని ఉన్న వారులారా, 18, మీకు శ్రమ. వాళ్ళు ఆశ్చర్యపోయి ఉంటారు ఈ మాట విని. ఇదేంటండి, యెహోవా దినం వస్తే ఈ శ్రమలన్నీ పోతాయని మేము అనుకుంటుంటే, యెహోవా దినం వస్తే శ్రమ అంటాడేంటి ఈయన, ఈ యొక్క ఆమోసు? యెహోవా దినం భయంకరంగా ఉంటది అంటాడేంటి ఈ యోవేలు అని వారు ఆశ్చర్యపడి ఉంటారు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మీకు శ్రమ, యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనం ఏంటయ్యా? యూదులకు ప్రశ్న వేస్తున్నాడు. వాళ్ళు ప్రయోజనం కలుగుద్దని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మేలు జరుగుద్దని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా దినం వచ్చటం వల్ల మీకు ప్రయోజనం ఏమి? అది వెలుగు కాదు, అది అంధకారము. ఈ విషయాన్ని యోవేలు కూడా చెప్పాడు కదా, ఆ దినము అంధకారముగా ఉండును. పిల్లరా, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆలోచించారు. ఎలా ఉంటదట ఆ దినం అంటే 19వ వచనం, యోవేలు 5:19, ఆమోసు 5:19. ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చేయివేయగా పాము వాని కరిచినట్టు ఆ దినము ఉండును. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు, వెలుగు ఏమాత్రమును లేక అది కారు చీకటిగా ఉండదా అంటే ఉండును అని అర్థం. పిల్లరా, అలాగైతే
యెహోవా దినము కొరకు వారు ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకు ఈ దినం ఇలా ఉండబోతా ఉంది, అది భయంకరంగా ఎందుకు ఉండబోతా ఉంది అనేది మనము జ్ఞాపకం చేసుకుందాం. యోవేలు గ్రంథంలోనే 2వ అధ్యాయం 31వ వచనాన్ని కూడా మనం చూద్దాం. 2వ అధ్యాయం 31వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము అంటున్నాడు. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము అంటే ఆ దినము అది భయంకరంగా ఉండబోతా ఉంది అని ప్రవక్తలు చెప్తున్నారు. ఇంకా అనేక లేఖన భాగాలు ఉన్నాయి. ఇక్కడ కొంత వివరణ ఇచ్చి నేను ముందుకు సాగుతాను. మరొక మాట కూడా చదివిన తర్వాత నేను మీకు వివరణ ఇస్తాను. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 14-15 వచనాలు. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 14-15 వచనాలు. యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. చూడండి, అతి శీఘ్రముగా, అది సమీపంగా ఉండటం మాత్రమే కాదు, అతి శీఘ్రంగా వస్తా ఉంది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. అంటే అది రోదనం చేసేటువంటి దినం. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, అయ్యా అది శ్రమ తెచ్చే దినం, ఎదురు చూస్తున్నారు. మీకేంటి ప్రయోజనం, మీరు ప్రయోజనం కలుగుద్దని ఎదురు చూస్తున్నారు, కానీ అది ప్రయోజనం తెచ్చేది కాదు, అది శ్రమ తెచ్చేటువంటి దినం అంటున్నాడు. అసలు పరాక్రమశాలురు కూడా మహారోదనం చేసేటువంటి దినం అంట. 15వ వచనం, జెఫన్యా 1:15. ఆ దినము ఉగ్రత దినము. యెహోవా దినం అనేది ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము. అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. పిల్లరా, ఎలా ఉండబోతా ఉంది యెహోవా దినం అనేది మనకి ఇక్కడ ఇన్ని సంగతుల ద్వారా అది భయంకరమైన దినమని, శ్రమగల దినమని, మహారోదనం ఉన్నటువంటి దినమని మనం చూస్తున్నాం. ఆ దినం ఎప్పుడు ప్రారంభమైద్ది అనేది మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఎప్పుడైతే సంఘం ఎత్తబడిద్దో అది కాలం. యెహోవా దినం అనేది ఒక దినానికి సంబంధించింది కాదు, అది ఒక కాలమునకు సంబంధించినది. కాలములు. సంఘం ఎత్తబడిన వెంటనే ఏం జరుగుద్ది అనేది మనకి తెలిసినటువంటి వాళ్ళమే. సంఘం ఎత్తబడిన వెంటనే యెహోవా దినం ప్రారంభమవుద్ది, అది శ్రమగల దినము అనుకున్నాం. ఏమిటి భూమి మీదకి వచ్చేటువంటి శ్రమ? ముఖ్యంగా మనం 2 ఆస్పెక్ట్స్ చెప్పుకున్నాం కదా. ఒకటి, ఇశ్రాయేలీయుల మీదకి అది ఆ ప్రభావం ఎలా చూపబోతా ఉంది అంటే, సంఘం ఎత్తబడిన వెంటనే ఏం జరగబోతా ఉంది భూమి మీద అనేది మనం తెలుసుకుంటూ, అందులో నుంచి ఈ శ్రమలు ఎందుకు వస్తాయి అనేది సంగతిని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మనం దానియేలు గ్రంథం 9వ అధ్యాయానికి వెళ్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయానికి మనం వెళ్ళి అక్కడ ఒక మాటని మనము గమనించుకుందాం. 9వ అధ్యాయం 27వ వచనం లేదా 26లో కూడా అవసరమైనటువంటి మాటలు. ఇవన్నీ కూడా దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24 నుండి 27వ వచనాల వరకు దానియేలుకు చెప్పబడినటువంటి 70 వారాల ప్రవచనం. ఇక్కడ కూడా గబ్రియేల్ దేవదూతే. ఇశ్రాయేలీయులకు దేవుడు నియమించినటువంటి 70 వారాలు. ఇక్కడ ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 24వ వచనం నేను చదువుతున్నాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకును, యుగాంతం వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును. దానియేలు ఒక యోధుడు, దేవునిచే పంపబడినటువంటి వార్తాహరుడైనటువంటి దేవదూత గబ్రియేలు, యూదుడైనటువంటి యూదా జనాంగానికి ఇశ్రాయేలీయుడైనటువంటి దానియేలుతో మాట్లాడుతూ నీ జనమునకు అంటున్నాడు. అంటే ఇశ్రాయేలు జనాంగం అంతటికీ కూడా పరిశుద్ధ పట్టణం అనగా యెరూషలేము పట్టణానికి 70 వారాలు విధింపబడ్డాయి. 70 వీక్స్. ఇవి మనం
చెప్పుకునేటువంటి రోజుల వారాలు కాదు, కానీ ఇవి సంవత్సరాల వారాలు. అంటే ఒక వారము 7 సంవత్సరాలు, 70 వారాలు అంటే 70 into 7 490 ఇయర్స్, 490 సంవత్సరాల కాలానికి సంబంధించినటువంటి విధి ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు నియమించాడు. అందులో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొంది, అక్కడ ప్రభు గురించి మెస్సియా అనే మాట ఇక్కడ వాడబడింది ప్రియులారా. పాత నిబంధనలో అభిషిక్తుడు ఫుట్నోట్లో మెస్సియా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని స్పష్టంగా రాయబడింది. ఆయన యొక్క భూలోక ఆగమనం, ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన పరలోక ఆరోహణం, ఇంతవరకు 69 వారాలు పూర్తయిపోయినాయి. వెంటనే 69 తర్వాత ఆటోమేటిక్ గా 70 వస్తుంది. కానీ 70వ వారం ప్రారంభం కాలేదు. ఇప్పుడు మనం 69వ వారానికి ప్రారంభం కాబోతున్న 70వ వారానికి మధ్యలో ఉన్నటువంటి కాలం ఇది. ఇదే కృపాకాలం, ఇదే సంఘకాలం. అయితే హఠాత్తుగా ఇందాక మనం అన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ప్రభు రాకడ దొంగ వచ్చినట్లు వస్తుందని, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వస్తుందని మనం చూసాం. అంటే సంఘం ఎత్తబడటం కూడా ఆకస్మికంగా జరుగుద్ది. అది ఈ క్షణమైనా జరగవచ్చు. అది యేసుక్రీస్తు దినం. సంఘం ఎత్తబడిన వెంటనే ప్రారంభమయ్యేది యెహోవా దినం. అది ప్రభు దినం అని కూడా పిలువబడింది. అది పర్యాయ పదం. అంటే ఉన్నవి 2 దినాలు, పదాలు 3 ఉపయోగించబడ్డాయి. ఒకటి యేసుక్రీస్తు దినం, ఆ యేసుక్రీస్తు దినానికి కూడా మళ్ళా అనేక పదాలు, పర్యాయ పదాలు ఉపయోగించబడ్డాయి. క్రీస్తు దినమని, యేసుక్రీస్తు దినమని, మనిషి కుమారుని దినమని, మనిషి కుమారుని రాకడ దినమని, యేసుక్రీస్తు ప్రత్యక్షత దినమని, ఈ విధంగా యేసుక్రీస్తు దినానికి కూడా కొన్ని పర్యాయ పదాలు వాడబడ్డాయి. అది ఒకటే దినం. అదే విధంగా యెహోవా దినం అనేది కూడా ఒకటే. అది యేసుక్రీస్తు ప్రభువారి సంఘం ఎత్తబడిన, ఆయన సంఘాన్ని తీసుకొని వెళ్ళిన వెంటనే ప్రారంభమయ్యేటువంటి కాలం అది. దీనికి కూడా ప్రభు దినం అనేటువంటి మాట పర్యాయ పదంగా వాడబడింది. ప్రభు దినం అనేది యేసుక్రీస్తు దినానికి వాడబడింది, యెహోవా దినానికి కూడా ప్రభు దినం అనే పదం వాడబడింది. కాబట్టి ఉన్నవి 2 దినాలు. అది యేసుక్రీస్తు దినము, యెహోవా దినము. ప్రభు దినం అనే పదం యేసుక్రీస్తు దినానికి వాడబడింది, ప్రభు దినానికి కూడా వాడబడింది. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. లేఖనాలు చదివితే మనకు ఆ సంగతి అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ మనం ఉన్నటువంటి కాలం 60 ఇశ్రాయేలీలకి, యూదుల కొరకై విధింపబడినటువంటి 70 వారాలలో 69 వారాలు పూర్తయినాయి. ప్రభు మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణ అయ్యే సమయానికి ఇక్కడ ఎన్ని స్పష్టంగా వ్రాయబడ్డాయి. 69 వారాలు పూర్తయినాయి, కానీ 70వ వారం ప్రారంభం కాల. ఇదే సంఘకాలం ప్రారంభమైంది. ఇది కృపాకాలం. ఇది ఎప్పుడు ముగిస్తుందో మనకు తెలియదు. అది ఈ రోజైనా ముగిసిపోవచ్చు. ఈ క్షణమైనా ఆ మధ్యాకాశానికి ప్రభు, ఆ యొక్క ఆకాశ మండలానికి ప్రభు, మధ్యాకాశం అనే పదం నేను ఉపయోగించట్లేదండి. మనం అది ఒక అవగాహనను బట్టి మనం మధ్యాకాశం అనే పదం వాడతాం. కానీ ఇక్కడ దశలోనిక పత్రికలో కూడా ఆకాశ మండలం వరకు ఆయన వస్తాడనే వ్రాయబడింది. దాన్ని మరి కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు చెప్పిన 3వ ఆకాశాన్ని బట్టి మధ్యాకాశం అనే పదం అలవాటుగా వచ్చింది, వాడుకలో వచ్చింది. కానీ ఆ మధ్యాకాశం అనే పదం బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. ఆకాశ మండలం అనే వ్రాయబడింది కాబట్టి నేను అదే ఆకాశ మండలం అనే పదాన్నే నేను ఉపయోగిస్తున్నాను. అయితే ఇప్పుడు సంఘము 69 వారాలకి 70వ వారానికి మధ్యలో ఇప్పుడు ఈ సంఘ కాలంలో మనం ఉన్నాం. అయితే హఠాత్తుగా ఈ 70వ వారం ప్రారంభమవుద్ది. ఎప్పుడు ప్రారంభమవుద్ది అంటే సంఘం ఎత్తబడిన వెంటనే ఈ 70వ వారం ప్రారంభమవుద్ది. ఇక్కడ మరొక మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ఇంకొక 3 నిమిషాల సమయం ఉంది. మనం అందరం కూడా మొన్ననే, ఈరోజు 19వ తారీఖు కాబట్టి 19 రోజుల క్రితం క్రొత్త సంవత్సరం ప్రారంభమైంది మనకి. 2025 2025 సంవత్సరం మనకు ప్రారంభమైంది. అంటే అంతకుముందు 2024 సంవత్సరం, 23, 25, ప్రభు రాకడ ఆలస్యమైతే 26 వస్తుంది. మనం ఉన్నా లేకపోయినా సంవత్సరం అయితే వస్తుంది కదా. మనం అంటే నేను బ్రతికున్నా లేకపోయినా. అయితే ఇది ఎవరి కాలం అంటే, ఎవరి గడియారం, ఎవరి క్యాలెండర్ అంటే ఇది మానవుడి క్యాలెండర్ అంతే. మానవుడి క్యాలెండరు సంవత్సరం వెంబడి సంవత్సరం, నెల వెంబడి నెంబర్లు తిరుగుతానే ఉంది. మనం తిప్పేస్తానే ఉన్నాం క్యాలెండర్. మానవుడి గడియారం అదిగో సెకండ్, నిమిషం, గంట గడిచిపోతానే ఉంది, తిరుగుతానే ఉంది. కానీ
బైబిల్ ప్రకారం దేవుని గడియారం ఆగిపోయి ఉందండి. దేవుని యొక్క గడియారం ఆగిపోయింది. ఎప్పుడు ఆగిపోయింది? అదిగో 69వ వారం దగ్గర దేవుని గడియారం ఆగిపోయింది. ఆపాడు ఆయన. ఎందుకు ఆపాడు అంటే అన్య జనాంగమైనటువంటి మన యొక్క రక్షణ కొరకు. అదే విధంగా ఈ కృపాకాలంలో యేసు ప్రభువుని నమ్మే యూదుల యొక్క రక్షణ కొరకు. ఇక్కడ జాగ్రత్తగా వినండి, యూదులందరి రక్షణ కాదు. ఎందుకంటే ఇప్పటికి కూడా వాళ్ళు నమ్మట్లే. మనం ఇందాకే చదువుకున్నాం, నేటి వరకు వారికి కఠిన మనసుతో ఉన్నారు కాబట్టి కఠిన మనసు ఉన్నవాడు ఏం నమ్ముకుంటాడు? కానీ ఒక దినం ఉన్నది వాళ్ళకి, అదే 70వ వారం. అప్పుడు యూదులు నమ్ముకుంటారు. ఆ వివరాల తర్వాత మాట్లాడుకుందాం. కాబట్టి నమ్మిన వారు యూదులైనా గ్రీసు దేశస్తుడు అనగా అన్ని జనాంగం మనమైనా నమ్మిన వారు రక్షణ పొందేటువంటి కాలం ఇది. కృపతో రక్షణ పొందే కాలం కాబట్టి దీన్ని కృపాకాలం అంటున్నాం. 69వ వారం 70వ వారం మధ్యలో మనం ఉన్నాము. సంఘం ఎత్తబడిన వెంటనే 70వ వారం ప్రారంభం. అప్పుడు ఏమవుద్ది? క్రీస్తు విరోధి తన్ను తాను బయలుపరుచుకుంటాడు. ఈ క్రీస్తు విరోధి తాను క్రీస్తుగా ప్రకటించుకుంటాడు, అంటే మెస్సియాగా ప్రకటించుకుంటాడు. కాబట్టి యూదులందరూ కూడా మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ దినాన ఆయన వచ్చాడు, యూదుల కొరకు, అన్య జనాంగం అందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టి పరలోకానికి వెళ్ళిపోయాడని సంగతి వాళ్ళు ఇంకా నమ్మట్లేదు కదా. ఇంకా అదిగో యెషయా గ్రంథం 9:6లో మరి అక్కడ వాగ్దానం చేయబడినటువంటి శిశువు కొరకు వాళ్ళు ఇంకా ఎదురు చూస్తున్నారు. ఆయన వచ్చాడు, తమ కొరకే వచ్చాడు, కానీ వారు ఆ సంగతిని నమ్మలేదు. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు, తృణీకరించారు. ఇంకా ఆయన కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే సంఘం ఎత్తబడిన తర్వాత ఈ క్రీస్తు విరోధి తానే క్రీస్తునని బయలుపరుచుకుంటాడో, ఆ క్రీస్తు విరోధే తాము ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య అని వారు భ్రమపడి అతన్ని అంగీకరిస్తారు. అప్పుడు అతడు ఏం చేస్తాడంటే, ఆ మాట చదివి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. అతడు అనగా ఆ క్రీస్తు విరోధి, ఆ రాబోయేటువంటి అధిపతి, ఒక వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. అనేకులు అనగా ఇశ్రాయేలీయులైన అనేకులు అంటే ఇశ్రాయేలీయులందరితో ఒక వారమునకు నిబంధనను స్థిరపరచును. ఇక తర్వాత సంగతులు మనం ప్రభు చిత్తమైతే వచ్చే వర్తమానంలో మనం ధ్యానం చేసుకుందాం. ఒక్క వారము యూదులతో నిబంధన చేసుకుంటాడు. యెహోవా దినం అనేది సంఘం ఎత్తబడిన వెంటనే ప్రారంభమవుద్ది. అదే 70వ వారం. యెహోవా దినం అనేది పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ అది 70వ వారం. 70వ వారంతోనే ఆగిపోదండి, తర్వాత కూడా అది కొనసాగుద్ది. ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఈ 70వ వారంలో దీనికి ప్రభు పెట్టినటువంటి పేరు కానివ్వండి, అపోస్తలులు పెట్టినటువంటి పేరు కానివ్వండి, అవి శ్రమగల దినాలు, అంటే శ్రమల కాలము. అది ట్రిబ్యులేషన్ పీరియడ్, 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్. ఆ తర్వాత కూడా యెహోవా దినం కొనసాగుద్ది. దట్ ఈస్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పాను. పర్టికులర్ గా 7 weeks అంటే 70th వీక్, ఈ 7 సంవత్సరాలు మాత్రం అవి శ్రమల కాలము. మొదటి 3.5 సంవత్సరాలు, ఇక్కడే డివిజన్ అనేది కూడా మనం ఇక్కడ 9:27లో చూస్తాం. అర్ధవారము అంటాడు, అంటే 3.5 సంవత్సరాలు. మొదటి 3.5 సంవత్సరాలు శ్రమలు, మిగిలిన 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. అయితే ఈ శ్రమల కాలంలో, ఈ 70వ వారంలో ఈ యెహోవా దినం అనేది ఇశ్రాయేలీయుల మీద ఎలాంటి ప్రభావం చూపించబోతా ఉంది అనేది వివరంగా ప్రభు చిత్తమైతే వచ్చే వర్తమానంలో మాట్లాడుకుందాం. ఈ రోజు ప్రభు మనకు వినిపించిన మాటలను దేవుడు మన హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయను గాక, తన ఆత్మ ద్వారా మనకు అవి సంగతులన్నీ చక్కగా అర్థమై మన హృదయాల్లో అవి ముద్ర వేసుకోవటానికి ఆయనే సహాయం చేయను గాక. దేవుడు తన మాటలను దీవించును గాక. చక్కటి సందేశం అందించిన మన ప్రియులు దేవన్న గారికి గెలుచున్నాం. ఆరాధన తలంపులు, వాక్య పరిచర్యలో గత 25వ తారీఖు మన డిసెంబరు పత్రికలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగింది. యేసుక్రీస్తు దినము, మళ్ళా ప్రభు దినము, యెహోవా దినం, జపన్య 1:14 విధంగా చక్కటి గత క్రిస్మస్ రోజు చాలా సందేశం అందించినాడు. ఇప్పుడు మన జనవరి నెలలో 19వ తారీఖు హెచ్చరికలు ఎన్నో విధాలుగా ప్రభు దినం గురించి చెప్పినాడు. అందించిన
బ్రదర్ కేఎస్ కృష్ణ వందనాలు చేసిన కుటుంబం కొరకు సంఘం కొరకు మనం అదేవిధంగా ఇప్పుడు మన మధ్య ప్రార్థన ఆఖరి ప్రార్థనగా రవి మనోహర్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, కృపగలనైనా, కరుణా సంపన్నుడా, ఈ ఉదయ కాలం మేము స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాము. ఈ దినము మరి మా ప్రభు దినం అయింటుండగా మిమ్మల్ని ఆరాధించడం మేము సిద్ధపడుచు ఉండగా, మరి ముఖ్యంగా మా ఈ ప్రాతకాల వేళ మీ సన్నిధిలో మేము మా ప్రభు చక్కని సందేశం వినగలిగినాం. ఆ ప్రభు దినమైన తలంపులు, మా ప్రభు ఆరాధన తలంపులు వినగలిగినాం. అలాగనే యెహోవా దినముల గురించి వివరంగా మీ దాసుల ద్వారా మేము వినున్నాం. బ్రదర్ దేవానందం గారు చక్కగా ధ్యానించి మాకు అందించారు. అందరు బట్టి మీకు స్తోత్రములు. యెహోవా దినమును మరి అది ప్రారంభము, కాలము అవన్నీ కూడా అది భయంకరమైనది, శ్రమ భయంకరమైనది అని, మహారోదన దినమని, ఉగ్రత దినమని అవన్నీ కూడా చక్కగా వివరించారు. ఆ వారాల యొక్క వివరాలు కూడా వివరించారు. 70 వారాలు, 3.5 వారములు అవన్నీ కూడా వివరించారు. అందులో మీ స్తోత్రములు. మరి మా ప్రభు దినము, మరి యేసుక్రీస్తు దినము, యెహోవా దినము, వీటి యొక్క వ్యత్యాసాలు వివరించుటకు మీ దాసుని సిద్ధపరిచి మా మధ్యకు నడిపించారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రములు. మరి మా ప్రభు ఈ కూడికను నడిపిస్తున్నట్టు మా ప్రియులు పెద్దలు శ్రీరాములు అంకులను బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. బర్నబాస్ బ్రదర్ని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. మేమందరము విన్న ఈ వాక్యములు మా హృదయాల్లో పదిలిపరుచుకొని ఇంకా ఇందులోని విషయాలు కూలంకషంగా ధ్యానించుటకు మీ దాసుని సిద్ధపరిచి ఆత్మతో నింపి మా మధ్యకు నడిపించుదరని వేడుకుంటున్నాం. మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని ముందున్న సమయంలో మేము మీ సన్నిధిలో మేమందరము స్థానిక సంఘాల్లో చేరి వచ్చి మిమ్మల్ని ఆరాధించుటకు, ఘనపరచుటకు మీరు కృప చూపించి వాతావరణాన్ని అనుకూలంగా ఉంచి మీరే మహిమ పొందమని మా ప్రాణప్రియుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమందున మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన రవిమనోహర్ గారికి వందనాలు ఇస్తున్నాం. తిరిగిన చక్కటి సందేశం అందించిన దేవానందం గారు గత సంవత్సరము దాదాపు 8-9 రోజులు మన మధ్య మాట్లాడినాడు. తిరిగి 19వ తారీఖు మనం ఈ సంవత్సరంలో చక్కటి సందేశం, గత క్రిస్మస్ రోజు కూడా చక్కటి సందేశం అందించినాడు. మరి 3 పండుగల గురించి చెప్పినాడు. ఇంటికి ఒంటికి పంటికి ఆ యొక్క తిండి విషయంలో కానీ మనం ఇల్లు శుభ్రం చేసుకుంటాం, ఒంటికి బట్టలు కొత్తగా తెచ్చుకుంటాం, పంటికి మంచి తిండి తీసుకుంటాం అనే అంశం కానీ మాట్లాడినాడు. ఇప్పుడు కూడా చక్కని సందేశము ఆరాధన తలంపుల్లో అందించినాడు. ప్రభువుకు భయంకరంగా ప్రభుత్వంగా దేవుడు వాడుకున్నట్లు ఈ అవకాశం ఇచ్చిన మొదటిగా ప్రార్థించిన స్తుతులు చెల్లించారు చంద్రన్ గారికి, పాటను పాడి స్తుతులు చెల్లించిన రూపస్ గారికి, తిరిగి వాక్యం కొరకు ప్రార్థించిన రవి మనోహర్ బ్రదర్ గారికి, యేసుక్రీస్తు ఈ అవకాశం ఇచ్చిన బర్నబాస్ కు వందనాలు చెల్లిస్తూ మిగతా కార్యక్రమంలో వందనాలు బర్నబాస్.